పూజ గదిలో ఇలా ధనాకర్షణ కలిగించే కొన్ని వస్తువులని మనము లక్ష్మీదేవి ముందర పెట్టామనుకోండి, లక్ష్మీదేవి ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. పూజ గది అనేది చాలా కలగా, అలాగే ఓపెన్ చేయగానే మంచి పరిమళభరితంగా ఉండాలి. అప్పుడే దైవాకర్షణ అనేది కలుగుతుంది. దానికోసం ఏం చేయాలి అంటే ఇవాళ చెప్తాను. ఒక ఇత్తడి బౌల్ తీసుకోండి. అందులో 5 రూపీస్ కాయిన్స్ అయితే ఇత్తడివండి, స్టీల్ 1 రూపీ కాయిన్ కాబట్టి 5 రూపీస్ కాయిన్స్ అయితే ఇక్కడ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 5 రూపీస్ కాయిన్స్ కొన్ని వేయాలి. దాంతోపాటుగా లక్ష్మీ గవ్వలు 5 లక్ష్మీ గవ్వలు, 5 గోమతి చక్రాలు, 5 తామర గింజలు, అలాగే గురువింద గింజలు. ఇవి తెల్లవి, అలాగే ఎరుపు కింద నలుపు వచ్చి వస్తాయన్నమాట. ఆ తర్వాత శ్రీఫలం, ఇది సముద్రాలలో దొరుకుతుందండి. సముద్ర ఒడ్డునలలో మనకి టెంకాయ చెట్లు ఉంటాయి కదా, వాటి నుంచి అయితే వస్తాయన్నమాట. ఆ తర్వాత జవ్వాదు, పచ్చకర్పూరం కొద్దిగా ఎక్కువ వేయండి. దీనివల్ల సువాసన అనేది చాలా మంచిగా వస్తుంది. కొద్దిగా నలిపి వేయండి, కొన్ని ముక్కలు అలాగే వేయండి. ఆ తర్వాత జవ్వాదును కూడా వేయండి. ఇక మంగళకరమైన పసుపు, కుంకుమ, అలాగే పచ్చ కుంకుమ, కుబేర కుంకుమ అంటారు కదా, అది, అక్షింతలు, ఒక పువ్వును పెట్టి ఇలా ప్రతిరోజు పూజ చేస్తూ, అమావాస్య తర్వాత మనము దేవుడి గదిని శుభ్రం చేస్తాం కదా, తిరిగి మళ్ళీ శుభ్రపరచుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల డబ్బుకు లోటు ఉండదు, అలాగే పాజిటివిటీ అనేది వస్తుంది, లక్ష్మీ ప్రాప్తి